ఇంగ్లాండ్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా డే 2లో మన టీమిండియా బ్రిలియంట్ పొజిషన్లో అయితే ఉంది. డే 1లో ఎలాంటి ఇంటెంట్తో అయితే ఆడారో అలాంటి ఇంటెంట్తోనూ డే 2లో కూడా ఆడారు. ఫస్ట్ సెషన్లో జో రూట్ వేసిన మొదటి ఓవర్లోనే జైస్వాల్ వికెట్ కోల్పోయింది మన టీమిండియా. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కూడా అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్ వల్ల ఆశలు పెరిగాయి. గిల్కి తన బ్యాట్ ఫామ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం 23 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. ఇక కేఎల్ రాహుల్తో కలిసి శ్రేయస్ అయ్యర్ చేసిన పార్ట్నర్షిప్ ఇండియాని ఆదుకుందనే చెప్పాలి. ఇద్దరి మధ్య ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా 35 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో జడేజా క్రీజులోకి వచ్చాడు. కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. దూకుడు పెంచి ఆడుతున్న తరుణంలో రాహుల్ క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. రాహుల్ 86 పరుగులు చేసి కష్టాల్లో ఉన్నప్పుడు టీంకి తను ఎంత అవసరమో మరోసారి ప్రూవ్ చేశాడు. రాహుల్ అవుట్ అయ్యాక వచ్చిన భరత్ కూడా 41 పరుగులు చేసి జడేజాతో 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భరత్ అవుట్ అయ్యాక వచ్చిన అశ్విన్ 1 పరుగు మాత్రమే చేసి మిస్అండర్స్టాండ్ వల్ల రన్అట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ జడేజాతో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. డే 2 ఎండ్ అయ్యేసరికి జడేజా అండ్ అక్షర్ పటేల్ ఇద్దరూ క్రీజ్లో ఉన్నారు. జడేజా అయితే క్రీజ్లో పాతుకుపోయాడు. 155 బాల్స్ ఫేస్ చేసిన జడేజా 81 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. ఇంకో పక్క అక్షర్ పటేల్ కూడా సెట్ అయినట్టే కనిపిస్తున్నాడు. 62 బాల్స్ ఫేస్ చేసిన అక్షర్ 35 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ప్రతి సెషన్లో 2 వికెట్లు మాత్రమే పడ్డాయి. సెషన్ చొప్పున 2 వికెట్లు మాత్రమే పడగొట్టారు ఇంగ్లీష్ బౌలర్స్. డే 1లో 1 వికెట్ మాత్రమే కోల్పోయి 119 పరుగులు చేసిన మన టీమిండియా డే 2 ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేశారు. దీంతో డే 2 ముగిసేసరికి 175 పరుగుల ఆధిక్యంలో నిలిచింది మన టీమిండియా. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్ అండ్ హార్ట్లీ 2 వికెట్లు తీయగా రెహాన్ అహ్మద్ 1 వికెట్ తీశాడు. డే 2లో పూర్తిగా మన ఇండియన్ డామినేషనే కనిపించింది. దీనికి తోడు లక్ కూడా టీమిండియాకి అనుగుణంగా ఉంది. ఇంగ్లాండ్ స్పిన్నర్స్ ఎన్నిసార్లు అప్పీల్ చేసినా అంపైర్ అవుట్గా ప్రకటించకపోవడం మనకు కలిసొచ్చింది. పోనీ రివ్యూ కోరుకుందాం అనుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళకి రివ్యూస్ లేవు. సాధ్యమైనంతట్లో అంపైర్స్ కాల్ మనకే అనుగుణంగా నడిచింది. ఇంకా టీమిండియాకి 3 వికెట్లు చేతిలో ఉన్నాయి కాబట్టి డే 3లో ఈ ఆధిక్యాన్ని ఎంతవరకు తీసుకెళ్తారో చూడాలి. ప్రస్తుతానికి 175 పరుగుల ఆధిక్యంలో ఉన్న మన టీమిండియా డే 3లో కనీసం ఆ ఆధిక్యాన్ని 250 దాకా తీసుకెళ్తారని ఆశిస్తున్నా. టీమిండియా తరపున ఎవరు కూడా సెంచరీ చేయకుండా అవుట్ అయిపోతున్నారు. జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా సెంచరీకి చేరువలో అవుట్ అయిపోయారు. ఇక సెంచరీ చేసుకునే ఆప్షన్ ఉన్న ఒకే ఒక ప్లేయర్ జడ్డూభాయ్. డే 3లో ఫస్ట్ సెషన్లో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసుకుంటే కనుక జడేజాకి సెంచరీ కంప్లీట్ అవుతుంది. అలాగే అక్షర్ పటేల్కి హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ అవుతుంది. మరి మన వాళ్ళు డే 3లో ఫస్ట్ సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి స్కోర్ను 500 దాకా తీసుకువెళ్ళి 250 పరుగుల ఆధిక్యంతో ఫస్ట్ ఇన్నింగ్స్ను ముగించాలని కోరుకుందాం. జడేజా సెంచరీ చేయాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.